మీకు అప్పచెప్తా, ఏది ఎట్లా వంచాలనో మీరే చెప్పుర్రి. ఇక నా దగ్గర ఏం లేదు, అనా పైసా నా అన్ని జేబులలో తీసి మీ ముందర పెడతా, టేబుల్ మీద పెడతా, ఒక్క పైసా కూడా నా జేబులో పెట్టుకొని నా నెల జీతం కూడా మీకే ఇస్తా. ఎట్లా వంచుదామో చెప్పుర్రి. సింపుల్ లెక్క చెప్తా నేను. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. ఓ నెల 200 ఎక్కువ, 200 తక్కువ. ఇది సరే, ఇదే అండి. మరి మొత్తం మీకే ఇస్తా, నా జేబులో పైసలు కూడా మీ దగ్గర పెడితే నా నెల జీతం కూడా ఇస్తా అంటున్నా. మరి మీరేమంటారు ఈ మాట మీద, ఈ ఛాలెంజ్? అంటే మీరు రోజు వీకేఆర్ టీవీలో రెచ్చిపోతున్నారు, ఈ వీడియోలు కూడా సచివాలయం తాకి ఉంటాయి. ఆ సచివాలయాన్ని పెట్టుకొని పెద్దమ్మ గుడిగడ ఇంటికి కూడా పోయి ఉంటాయి. సచివాలయాన్ని పెట్టుకొని రకంగా మీకన్నట్టే, అంటే మన అందరికన్నా ప్రశ్నించేటోళ్ళందరికీ. అయితే వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డి చిప్పు దొబ్బింది అనొచ్చు మనం సింపుల్గా చెప్పాలి.